రాజా గారు, అతన్ని చూడండి, మీ సీట్లో కూర్చున్నాడు. నేను ఇప్పుడే వెళ్ళి అతనికి చెప్తాను, మీరు నజబ్గఢ్ రాజుగారని, ఆ సీట్ మీదని అతనితో చెప్తాను. ఆ అవసరం ఏం లేదు, నేను ఇక్కడే ఈ సీట్లోనే కూర్చుంటాను. నువ్వు వెళ్ళి నీ సీట్లో కూర్చో. సార్, మీరు భోజనంలోకి ఏం తీసుకుంటారు? నాకు వేడివేడిగా సమోసాలు పట్టుకునండి. సారీ, సమోసాలు లేవు సార్. ఏమిటి ఏమంటున్నారు మీరు? సమోసాలే లేవా? నాకు సమోసాలే కావాలి, సమోసాలే కావాలి, అవి కూడా వేడివేడిగా కావాలి. సమోసాలు తీసుకురాలేదంటే మీ మీద కంప్లైంట్ ఇస్తాను, ఈ ఎయిర్లైన్స్ నే బంద్ చేయిస్తాను. మోటు, ఈ ఫ్లైట్ టికెట్ మనకు వచ్చింది ఒక లక్కీ డ్రాలోని మర్చిపోకు. దీంతో 2 రాత్రుళ్ళు 2 పగళ్ళు గోవాలో ఫ్రీగా ఉండొచ్చు. చూడు, అందుకే అనవసరంగా నకరాలు చేయకుండా వాళ్ళు ఫ్రీగా ఏమిస్తే అవి తినే. సమోసా లేకపోతే నేను గోవా కూడా రాను. నన్ను ఇక్కడే కిందకి దించేమని చెప్పు. సమోసాలు దొరికితే నాకు కూడా సంతోషంగానే ఉంటుంది. ఓ మై గాడ్, ఈయన నజబ్గఢ్ మహారాజు. సార్, ఆల్ఫా 1 సీట్ లో నజబ్గఢ్ మహారాజు ఉన్నారు. ఆయనకి సమోసాలు పెట్టలేదంటే ఎయిర్లైన్స్ బంద్ చేస్తానని బెదిరిస్తున్నారు. కింగ్ ఆఫ్ నజబ్గఢ్? అవును. ఆయన చాలా పవర్ఫుల్ వ్యక్తి తెలుసా? ఆల్ఫా, నేను చార్లీ టు ఆల్ఫా. ఐ నీడ్ సమోసాస్, లాట్ ఆఫ్ సమోసాస్. పైగా చాలా వేడిగా ఉండాలి. అలాగే వినండి, చాలా అర్జెంట్ గా కావాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మాకు సమోసాలు అందాలి. వేడిగా ఉండాలి, అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ ఫాస్ట్ డెలివరీ. వెయిట్, నేను ఇప్పుడే వస్తాను. సార్, ఇదిగో తీసుకోండి, మీకోసం వేడివేడి సమోసా తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. ఏమిటమ్మా ఈ చాకులు చెంచాలు దేనికి? ఈ ప్లేట్ ఇక్కడి నుంచి తీసేసి ఆ పెద్ద ప్లేట్ ఇక్కడ పెట్టండి. సమోసాలు. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు నేను కూడా ఒక సమోసా తినొచ్చా? దయచేసి మీరు కూర్చోండి. ప్రస్తుతం మహారాజు గారు తింటున్నారు కదా. నేను ఈ ప్లేన్ ని హైజాక్ చేశాను. ప్లేన్ లో బాంబు ఉంది, దాని రిమోట్ నా దగ్గరుంది. కనిపించడం లేదా? మహారాజు గారు తింటున్నారు కదా, కాసేపు కూర్చోండి. నేను ప్లేన్ ని హైజాక్ చేశాను, అర్థం కావట్లేదా? మీరే అర్థం చేసుకోవడం లేదు. మిమ్మల్ని కూర్చోమని చెప్పానా లేదా? మహారాజు గారు తిన్న తర్వాత మీ ఇష్టమైనట్టు చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు నేను చెప్పే విషయం మీరు విని తీరాల్సిందే. మహారాజు అతను కాదు, నేను. ఏంటి మరి? ఈయనెవరు? ఎవరైనా కానివ్వండి, నన్ను చూసి ఎవరూ భయపడడం లేదేంటి? నేనేమి పిక్నిక్ కి రాలేదు, నేను ఒక టెర్రరిస్ట్ ని. నేను ఈ ప్లేన్ ని హైజాక్ చేశాను. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి, అతని చేతిలో రిమోట్ తీసుకుని పారిపోదాం. బాయ్. హాయ్, అయ్యా మోటు, ఇతను నా మిత్రుడు పతులు. నైస్ మీటింగ్ యూ. నేనేమి మీకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి రాలేదు. నా రిమోట్ ని నాకు ఇవ్వండి. ఆ రిమోట్ లో మ్యాగ్నెట్ ఉంది. మీరు దాన్ని ఎక్కడికి విసిరినా సరే అది తిరిగి వచ్చి ప్లేన్ కి అతుక్కుపోతుంది. మీరు ఆ రిమోట్ ని నాకు ఇచ్చేయండి. మీరు గనక దానిలో ఉన్న ఎర్ర బటన్ నొక్కారంటే ప్లేన్ బ్లాస్ట్ అయిపోతుంది. ఏ ఎర్ర బటను? ఇదేనా? ఈ మ్యూజిక్ ఎంత బాగుందో. అరే, ఆ మ్యూజిక్ సంగతి పక్కన పెట్టు. ముందు ఆన్ చేసిన బటన్ ని ఆఫ్ చెయ్యి, లేదంటే ఈ ప్లేన్ బ్లాస్ట్ అయిపోతుంది.
ఆ రిమోట్ ని నా చేతికి ఇచ్చేయండి. మోటు పొరపాటును కూడా చెయ్యి వదలకు. నాకు ఇంతవరకు అలాంటి ఆలోచన అయితే రాలేదు. పైన మంచి దేవుడా మమ్మల్ని కాపాడు. సారీ టెర్రరిస్ట్ పెద్దన్నయ్య, ఇప్పుడు నేను షేక్ హ్యాండ్ ఇవ్వలేను. చెయ్యి వదిలేనంటే గాల్లో గింగిరాలు తిరుగుతూ పోతాను. నేను షేక్ హ్యాండ్ ఇవ్వడానికి రాలేదు, మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. నా రిమోట్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. థ్యాంక్ యూ టెర్రరిస్ట్ అన్నయ్య. ఏంటి థ్యాంక్ యూ? ప్లేన్ ని హైజాక్ చేసింది నేను, మీరు నన్ను భయపెడుతున్నారు. త్వరగా నా రిమోట్ ని నాకు ఇచ్చేయండి, లేదంటే ఒక షరతు మీద ఇస్తాం. ముందు బాంబు ఎక్కడుందో చూపించు. నాకు అసలు బాంబు లేదనిపిస్తుంది. నన్నెందుకు ఎవరో సీరియస్ గా తీసుకోవడం లేదు? రండి. ఐడియా సచ్చి. సార్, ఇందులో బాంబు ఉంది, పట్టుకోండి. దీన్ని బయటకు విసిరేయండి. బాంబా? ఏమంటున్నారు? యాహూ! బాంబు కింద పడిపోయింది, మనం బతికిపోయాం. కానీ ఒక దుర్వార్త, పైలట్ స్పృహ తప్పి పడిపోయాడు. ఇప్పుడు ప్లేన్ నడిపే వాళ్ళు ఎవరు లేరు. వీల్లేదు, నన్ను కాపాడండి. హెల్ప్ మీ. నేను ఇప్పుడే పైవాడి దగ్గరికి వెళ్ళాలనుకోవడం లేదు. నన్ను కాపాడండి. అరే, నువ్వు బాంబుతోనే ప్లేన్ నడిపించాలనుకున్నావు. ఇప్పుడు బాంబు లేకుండా ప్లేన్ నడిపించలేవా? ఆ బాంబు నకిలీది, ఈ రిమోట్ కూడా నకిలీది. నేను నకిలీ వాడిని కాదు. ఏ కంప్లైంట్ అయినా ఇచ్చుకోండి, కాపాడండి ప్లీజ్. మమ్మీ, మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఈ టెర్రరిస్ట్ కూడా చాలా విశాలమైన హృదయం ఉన్న వాళ్ళ ఉన్నాడు. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి. నీకు గుర్తుందా, మనం ఒకసారి డాక్టర్ జట్కా గారి ఏరోప్లేన్ నడిపాం. పద, దీన్ని కూడా మనమే నడిపేద్దాం. ఏంటిది పైకి వెళ్తున్నావు? ఇలా వెళ్తే పైవాడి దగ్గరికే వెళ్ళాలి. కిందకి పోనివ్వండి, కిందకి పోనివ్వండి, కిందకి పోనివ్వండి. మమ్మీ, ఏంటి నడపడం? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇలా వెళ్ళినా సరే పైవాడి దగ్గరికే వెళ్తా. నన్ను కాపాడండి. ఫ్లైట్ హైజాక్, నీకు దమ్ము ఎక్కువ కదా. సారీ, ఇంకెప్పుడు చెయ్యను. ఈ ఒక్కసారికి కాపాడండి, కాపాడండి ప్లీజ్. ఇప్పుడు చూడు, ఈ ప్లేన్ ని నేను ఎలా డ్రైవ్ చేస్తాను. మోటు జాగ్రత్తగా వెళ్ళు. ఇప్పుడు వంకర్లు చెప్పకుండా తిన్నగా పోని. ఇది తుఫానుకు ముందుండే ప్రశాంతతలా ఉంది. ఏరోప్లేన్ కు ఉన్న 2 ఇంజన్లు పని చేయడం లేదు. సంతోషించు, ప్లేన్ ఇంకా తిన్నగా వెళుతూనే ఉంది. అరే, తప్పుకోమంటున్నాను కదా, తప్పుకో. నువ్వు ఆ పక్షి సంగతి వదిలేసి ప్లేన్ కంట్రోల్ చేయి మోటు. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ధన్యవాదాలు, మీకు నా ధన్యవాదాలు. హీరో, మీరే నా స్టార్. Why fear when Chingam is here? చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. అయ్యమ్మా, నేను మొట్టమొదటిసారి ఇటువంటి దృశ్యాన్ని చూస్తున్నాను. ఫ్లైట్ హైజాక్ అయ్యింది, క్రాష్ కూడా అయ్యింది, కానీ జనం మాత్రం చాలా సంతోషంగా పండగ చేసుకుంటున్నారు. ఏం చేద్దాం చింగం గారు, కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. అందుకని ఇలా కడుపు నింపుకునే దారి వెతుక్కుంటున్నాం.
అరే పతులు, మన ఇద్దరం కూడా సమాజ సేవ ఎందుకు మొదలు పెట్టకూడదు? మనకే బహుమతులు ఇస్తారు కదా, టీవీలో మనల్ని ఇంటర్వ్యూ కూడా చేస్తారు. నాకిష్టమే. ఇదిగో టీకోటి బాబాయ్, నువ్వు కూడా మాతో పాటు సమాజ సేవ చేయడానికి సిద్ధమేనా? అరే బాబులు, నేను సమాజ సేవ చేయడానికి వెళ్తే అప్పుడు నా దుకాణాన్ని ఎవరు చూస్తారు? అరే నువ్వు దుకాణంలో కూర్చొని నీ పని చేసుకుంటేనే సమాజ సేవ చేయొచ్చు బాబాయ్. అలాగా? అదెలాగా? నాకు ఫ్రీగా సమోసాలు తినిపిస్తూ ఉండు, అది కూడా సమాజ సేవే కదా బాబాయ్. ఇప్పుడు అర్థమైంది నువ్వు ఈ సమాజ సేవ డ్రామా ఎందుకు మొదలు పెట్టావో. నన్ను మోసం చేసి ఫ్రీగా సమోసాలు తినేద్దామనా? చెప్తాను నీ పని. ఆలోచించు బాబాయ్, ఆలోచించు. నువ్వు మా అందరికి ఫ్రీగా సమోసాలు తినిపిస్తున్నావే అనుకో, మేము సమోసాలు తింటూ ఉంటాం. అటు చూడు, అటు చూడు, టీవీలో ముఖ్యమైన ఛానల్లో నీ ఇంటర్వ్యూ వస్తుంది. నీకు బహుమతులు కూడా ఇస్తారు. ప్రజలందరూ నీకు జేజేలు కూడా కొడతారు. అరే నా సమోసాలన్నీ తినేస్తావా? ఉండు, ఇప్పుడు నీ చేత రామకీర్తన పాటిస్తాను. బాగున్నాయా? ఎలా ఉంది? ఆగు, ఎక్కడ బాబాయ్ చిన్న పిల్లల్ని అలా కొట్టకూడదు. ఆగు. ఇదిగో బాబాయ్, వీడితో కొట్టు. సమోసాతో కొట్టు. అది, ఇంకా కొట్టు, కొట్టు. అది భలే కొడుతున్నావు బాబాయ్. అది కొట్టు బాబాయ్, ఇంకా కొట్టు. వదలొద్దు, వదలకు బాబాయ్. సమోసాతో కొట్టు, ఒకటే కొట్టుడు. అది పత్తు, నువ్వు నా చేతితోనే నేను మోటుకి సమోసాలు పెట్టేలా చేస్తున్నావా? టీ కొట్టు బాబాయ్ సమాజ సేవ చేస్తాడో లేదో, మనం మాత్రం చేద్దాం. అటు చూడు, అక్కడ చిన్నపిల్లాడు రోడ్డు దాటాలని చూస్తున్నాడు. పద వెళ్ళి వాడికి సహాయం చేద్దాం. దానన్నా, నేను నిన్ను చక్కగా రోడ్డు దాటేస్తాను. గుడ్ బాయ్, నిన్ను రోడ్డు నేను దాటిస్తాను నాన్న. ఇలా ఇవ్వు, నేను రోడ్డు దాటిస్తాను. ముందుగా నేను చూసాను, నేనే ఎత్తుకున్నాను కాబట్టి నేనే రోడ్డు దాటిస్తాను. లేదు, నేనే దాటిస్తాను. నా పిల్లల్ని ఎత్తుకుపోదాం అనుకుంటున్నారా మీరు? మిమ్మల్ని దొంగోళ్ళు మీరు, పిల్లలు ఎత్తుకుపోతారా? ఏదో గండం గట్టెక్కి పిండం బయటపడినట్టుగా అయ్యింది. ఆవిడ కొట్టి కొట్టి గొడుగుతూ మనల్ని కైమా చేసేసింది. ఎక్కడ అసలు మంచికి రోజులే లేవు. మంచికి రోజులున్నాయి. అదిగో అలా చూడు, మనం వాళ్ళకి సహాయం చేద్దాం. వాళ్ళకి ఏ అభ్యంతరం ఉండకపోవచ్చు కూడా. మిత్రులారా, మేము సమాజ సేవకులం. మీరు అలసిపోయినట్టున్నారు, తప్పుకోండి, మేము లాగి పెడతాం. చాలా చాలా థ్యాంక్స్ అండి. ముందు చేతులకున్న చెమట తుడుచుకోవాలి, లేదంటే తాడు జారిపోతుంది. నా ఫ్రిడ్జ్ నాశనం చేసేసారు. ముందు డబ్బులు కట్టండి, మొత్తం డబ్బులు కట్టండి. ఫ్రిడ్జ్ ఖరీదంతా తెలుసా? 20,000. చూడండి, కానీ మేము ఇక్కడికి మీకు సహాయం చేయాలని కదా వచ్చాం. సాయం చేయమని మేమేమైనా మిమ్మల్ని పిలిచామా? సమాజ సేవ అంటూ వచ్చింది మీరు. మర్యాదగా ఫ్రిడ్జ్ డబ్బులు కట్టండి, లేకుంటే ఇక్కడి నుంచి వెళ్ళలేరు. కానీ మా మాట నమ్మండి, మా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. అరే కసిటే మిత్రమా, త్వరగా కానివ్వు, ఇంకా మనం ఇల్లంతా ఊడవాలి. త్వరగా కానివ్వు. లగాయితూ ఇల్లుడవడం నా వల్ల ఏ పని కాదు. ఎప్పటికే నా ఒంట్లో ఏ పార్ట్ పనిచేయడం లేదు.
పెద్దన్నయ్య, మేము సమాజ సేవ చేయాలనుకుంటున్నాం, కానీ ఏ ఒక్కరూ మమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు. మేము ఎంత సేవ చేస్తున్నామో అంత ఎక్కువగా దెబ్బలు తింటున్నాం. మోటు పతులు, చారిటీ బిగిన్స్ అట్ హోమ్. ఇంట గెలిచి రచ్చగలవాలంటారు, ముందు ఇంట్లో పనులు చెయ్యండి. అలాగే చేస్తాంలే గసీటారాం, మేము మా ఇంటికి వెళ్తున్నాం. అరే ఏంటి మోటు, ఇది కూడా మీ ఇల్లు లాంటిదే కదా. సమాజ సేవ ఇక్కడి నుంచే మొదలు పెట్టండి. చూడండి నేలంతా ఎంత శుభ్రంగా ఉందో. మీరిద్దరూ ముందు ఇదంతా ఊడ్చేయండి. ఈ కెమికల్ ని నీళ్లలో కలిపి ఆ తర్వాత తుడుస్తాను. నేల తళతళలాడిపోవాలి. అరే పత్లు, నేను ఇక్కడ కెమికల్ జారు పెట్టాను, అదేమైపోయింది? ఓ అదా, దాన్ని నీళ్ళలో కలిపి మోటు ఇదిగో ఇల్లు తుడుస్తున్నాడు. మోటు, నువ్వెంత పని చేసావు? పెద్దన్నయ్య చూడు పెద్దన్నయ్య, ఎలా తళతళలాడేలాగా తుడుస్తున్నానో. దుమ్ము ధూళి కంటికి కనిపించకుండా చేశాను చూడు. అరే అందరూ త్వరగా బయటికి పారిపోండి, లేదంటే మనం కూడా ఈ మంటల్లో బూడిదైపోతాం. లగాయత్తు, మీరిద్దరూ ఎందుకు ఇంత విచారంగా కూర్చున్నారు? ఎందుకంటే ఎవరు మా సమాజ సేవను చూసి మెచ్చుకోవడం లేదు. ఇక మాకు బహుమతులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు. లగాయత్తు, నేను మీ ఇద్దరికి ఒక మంచి ఐడియా ఇస్తాను. ఈ రోడ్ల మీద ఉన్న దుమ్మంతా ఊడ్చేసేయండి. ఇది కూడా ఒక రకంగా సమాజ సేవే కదా. పురుపురి నగరం శుభ్రపడిందంటే ప్రజలందరూ మీకు జై జైలు కొడతారు. ఏమంటారు? ఈ ఐడియా చాలా బాగుంది. పదమోటు. ఎవరు తెలివి తక్కువ దద్దములు ఎంతో దుమ్ము రేపుతున్నారు. అదిగో చూడండి, వాళ్ళ వల్ల ఈ యాక్సిడెంట్లన్నీ జరుగుతున్నాయి. వదలొద్దు, వాళ్ళు కొట్టండి, కొట్టండి, వదలొద్దు, కొట్టండి, 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 కొట్టండి. వదలొద్దు. మోటు ఏదో ఒకటి చెయ్యి, మన సమాజ సేవ మొదలవ్వక ముందే ఆగిపోయేలాగా ఉంది. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. పద, మనం అక్కడక్కడ పడి ఉన్న చెత్తనంతా తీసి ఈ డస్ట్ బిన్ లో వేసి ఇక్కడ నేలంతా శుభ్రం చేద్దాం. పద, అందులో వేద్దాం. సరే. వెళ్ళు. అరే వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఎక్కడి నుంచే వెళ్ళు వెళ్ళు. ఏయ్, మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? చెత్త తినడం మంచిది కాదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళండి 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 ఇక్కడి నుంచి. వెళ్ళండి వెళ్ళండి. మోటు పతులు మన జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నారు. జీవితం మీద కాదు, వాళ్ళు నా కడుపు మీద కొట్టారు. మా నోట్లోంచి ఎముకలు లాక్కుని ఆ చెత్త డబ్బాలో వేసేశారు. నా నోట్లోంచి చేపను లాగేసుకున్నారు. మనం చూస్తూ ఊరుకోకూడదు. వాళ్ళకి బుద్ధి చెప్పాలి. పదండి వెళ్దాం. పదండి, మన నోటి దగ్గర ఎముకలు లాగి మన కడుపులు కొట్టినందుకు వాళ్ళకి తగిన శాస్తి జరిపిద్దాం. చాలు, ఈ డస్ట్ బిన్ శుభ్రం చేసేసి కాసేపు విశ్రాంతి తీసుకుందాం. చూస్తూ ఉండు పతులు, ఇప్పుడు ఇక ప్రజలు మనల్ని మెచ్చుకొని తీరాల్సిందే.
మోటు మన ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇక్కడి నుంచి పారిపోవాలి. పారిపోదాం, కానీ వీటికి మన మీద కోపం ఎందుకు వచ్చింది? మన సమాజ సేవ వీటికి నచ్చినట్టుగా లేదు, అందుకే మన మీద పగబట్టి వచ్చేస్తున్నాయి. అరే పతులు, ఈ రోజు నుంచి మనం సమాజ సేవ బంద్ చేసేద్దాం. ఎందుకంటే మన సమాజ సేవ మనుషులకే కాదు జంతువులకు కూడా నచ్చడం లేదు. అవును.